మనం ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం అంతా కూడా పూర్తయిన తర్వాత ఏ ప్రదేశంలో చూసినా సరే మనకు లింగాకారంలో మాత్రమే స్వామివారు కనిపిస్తూ ఉంటే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం అంతా అయిపోయిన తర్వాత పంచముఖ స్వరూపంగా సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన రూపాలలో పంచముఖ స్వరూపంగా దర్శనం ఇచ్చేటువంటి ఒక స్వామివారే పశుపతినాథుడిగా కాఠ్మండు నగరంలో నేపాల్ రాజధానిలో కొలువైనటువంటి యొక్క ఆలయంగా ఒకటి ఈశ్వరాలయంగా చెప్పబడితే, అదేవిధంగా మనకు 108 దివ్య దేశాలని చెప్తూ వస్తారమ్మా. ఆ 108 వైష్ణవ దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 100కు పైన మన యొక్క తమిళనాడులో ఉంటే, మిగతావి ఒకటి బదరి, రెండవది నేపాల్ ముక్తినాథ్, ఇలా లెక్క వేసుకుంటే 107 మాత్రం మన భూమిపైన ఉండి 108వ దివ్యదేశమైనటువంటిది సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి యొక్క ప్రాంతము అని చెప్తున్నాం. అటువంటిది శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనటువంటి ఒక యాత్రగా ఇటు పశుపతినాథ్, అదేవిధంగా ముక్తినారాయణతో పాటు మనం చూడవలసినటువంటి యొక్క ఎన్నో ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఈ యొక్క నేపాల్లో ఉన్నాయి. భౌగోళికంగా భారతదేశం, నేపాల్ దేశం ఇరుగు పొరుగు దేశాలైనప్పటికీ కూడా మనం గమనిస్తే అత్యధికమైన హిందుత్వ భావాలు ఉన్నటువంటి యొక్క దేశాలలో అచ్చొచ్చినటువంటి ఒక హిందూ దేశం ఏదైనా ఉంది అంటే నేపాల్ దేశంగానే చెప్పచ్చు మనం. అటువంటి దేశానికి మనం పాస్పోర్ట్ కానీ వీసా కానీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయేటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా మనం చూడవలసిన ప్రదేశాలను గమనిస్తే మనం చార్ధామ్ యాత్రలో మనం స్వామివారిని కేదార్నాథ్లో దర్శించినట్టుగా ఆ యాత్ర సంపూర్ణం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నేపాల్ ముక్తినాథ్ యాత్రలో కాఠ్మండులో ఉన్నటువంటి యొక్క డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం చూస్తేనే మన నేపాల్ యాత్ర కూడా సంపూర్ణం అవుతుంది అని చెప్తూ వస్తారు. సో చార్ధామ్ యాత్ర సంపూర్ణత కొరకు కూడా ఈ నేపాల్ యాత్ర చేయవలసిందే ఖచ్చితంగా. అదేవిధంగా ఇక్కడ మనకు మనోకామన అమ్మవారి యొక్క శక్తిపీఠం, మనసులో కోరిన కోరికలన్నీ నెరవేర్చినట్టు అమ్మవారిగా ఒక రోప్ వేలో వెళ్ళడం, అదేవిధంగా మనం పశుపతినాథ్తో పాటు లోకల్ సైట్ సీయింగ్లో గుహేశ్వరి, జల్నారాయణ, ఇలా చాలా విశేషమైనటువంటి ఒక పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. వాటిని అదేవిధంగా సీతమ్మవారు భూమిలో దొరికిన ప్రదేశం జనక మహారాజుకి, వాటికి జనక్పూర్ అనేటువంటి ఒక ప్రదేశం, సాక్షాత్తు